ప్రోటీన్ పౌడర్ తోటి పాలు కానీ తీసుకోకూడదు. విరుద్ధం, ఒకవేళ మీకు ఛాయ్ తాగి ఐరన్ ఫోలిక్ 100 మిగిలినా కూడా మీ రిజల్ట్ ఈజ్ కాల్షియంతో పాటు ఐరన్ ఫోలిక్ వాడదు. స్పిరులినాతో పాటు కూడా ఐరన్ ఫోలిక్ వాడద్దు. స్పిరులినా, కాల్షియం, టీ, డికాషన్, కాఫీ, మిల్క్ తోటి ఏది చేసినా కూడా ఐరన్ ఫోలిక్ యూజ్ చేయండి. మీరు ఒకవేళ మార్నింగ్ పాలు, టీ, డికాషన్, గ్రీన్ టీ తాగాలనుకున్న వాళ్ళు 4 అవర్స్ తర్వాత, అంటే మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత తీసుకోండి. నైట్ పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ ఐరన్ ఫోలిక్. సో నెక్స్ట్ శతవరి మ్యాక్స్. శత అంటే 100, వరి అంటే రోగం, అంటే ఆడోళ్ళకి వచ్చే 100 రోగాలకి చెక్ పెట్టేదే శతవరి మ్యాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినా కదా, ఒక లేడీ ఎక్కడెక్కడ నుంచి ఎక్కడెక్కడ పరిగి ఎక్కడెక్కడ తిరిగి అంత నీరసం, అలసట, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎంత స్ట్రగుల్ అవుతామో వాటన్నిటికీ ఒక ఆడపిల్లకున్న 100 రోగాలు చెక్ పెట్టేదే శతవరి మ్యాచ్. ఇంకా చెప్పాలంటే సార్ ఐరన్ ఫోలిక్ లేడీస్ అండ్ జెంట్స్ వాడచ్చు, ఈ శతవరి మాత్రం ఓన్లీ లేడీస్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల జాగ్రత్తగా వినండి, లేడీస్ కి పీరియడ్స్ అనేటివి రెగ్యులర్ గా రావు. 6 months ఒకసారి రావడం, లేదు అని అంటే డైలీ పీరియడ్స్ 1 నుంచి 1.5 months వరకు పీరియడ్స్ అనిపించి మళ్ళీ ఒక 3 months గ్యాప్ రావాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే బాడీలో హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవడం వల్ల. ఇంకా చెప్పాలంటే మీసాలు, గడ్డాలు బాగుంటుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. మనకి వాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళ గడ్డాలు మీసాలు ఉంటుంది. మరి చాలా మందికి లేడీస్ చూడండి మూతి దగ్గర అన్ని వెంట్రుకలు వస్తుంటాయి. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ మన రెగ్యులర్ పీరియడ్స్ ని ఈస్ట్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం ఈస్ట్రోజన్ పుష్కలంగా ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే మనకి హార్మోన్ సమతుల్యత అనేది జరుగుతూ మనకి ఎలాంటి డిసీజ్ అనేటివి రావు. శతవరి మ్యాక్స్ అనేది లేడీస్ కి సంబంధించిన ప్రోడక్ట్. సో అందరూ కూడా శతవరి మ్యాక్స్ వాడాల్సిందే. కొంచెం సైకిల్స్ అన్ని మళ్ళీ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే చాలా కొంచెం ఆపరేషన్స్ ఎట్లా అవుతాయో క్లియర్ గా చెప్తాడు. సార్ చెప్పమని రిక్వెస్ట్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్కిన్ నెయిల్ మాట్లాడు. హెయిర్ స్కిన్ నెయిల్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్పెషల్ గా లేడీస్ కానీ అందంగా కనిపించాలంటే ఫస్ట్ మనకు బయటికి కనిపించేది ఏంటి? హెయిర్. అవును కదా? హెయిర్ ఎంత స్టైల్ చేస్తే అంత అందంగా మనం కనబడతాం. నెక్స్ట్ నెయిల్స్ బాగా పెంచుకొని మంచి నెయిల్ పాలిష్ పెడితే నెయిల్స్ ఎట్లా అంటుంటే అట్లా మంచిగా చాలా అందంగా కనబడతాయి కదా. నెక్స్ట్ ఏం కావాలి? స్కిన్ కూడా అందంగా ఉండాలి. మనం కోరుకునేటివి 3. లోపల ఎంత డ్యామేజ్ ఉన్నా నా హెయిర్ లాంగ్ ఉండాలి, నా నెయిల్స్ బాగుండాలి. పుచ్చిపోయిన నెయిల్స్ అనుకో ఏమంటారు? దాచిపెట్టుకుంటుంటారు. అవునా కాదా? సో మన శరీరంలో నెయిల్స్ కి సంబంధించి హెయిర్ గ్రోతింగ్ కి కానీ స్కిన్ కానీ మంచిగా ఉండాలి అనుకుంటే మనం ఏం క్యాప్సూల్ వాడాలి? హెయిర్ నెయిల్స్ కి వాళ్ళు రాసి పెట్టే ఉంది. అర్థమైందా? హెయిర్, స్కిన్, నెయిల్, ఈ 3. ఓకేనా? ఉమెన్ హెల్త్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ప్రెసెంట్ 4 ఉన్నాయి కాబట్టి 4 వాడుకోవచ్చు. నెక్స్ట్